హాయ్ అండి. ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు పూలతోటి పూలమాలలు తయారు చేశాననమాట. తెల్ల జిల్లేడు పూల చెట్టు మా ఇంటి పక్కనే ఉందండి. మరి నేను ఎందుకు గమనించుకోలేదో ఇంతవరకు ఈ 4వ వారం నాకు ఐడియా వచ్చింది. అరే, మన ఇంటి పక్కనే ఈ చెట్టు ఉంది కదా, ఆ పూలమాలలు తయారు చేద్దాం ఇలాగా అనేసి గబగబా వెళ్ళి ఈ పూలు కోసుకొని వచ్చి విచ్చిన పూలు కొన్ని మొగ్గలుగా ఉన్న పూలతోటి 2 రకాలుగా మాలలు కట్టానండి. నా దగ్గర పాత శివుడు పార్వతి విఘ్నేశ్వర స్వామి ఉన్నటువంటి ఫోటో ఉంది. అలాగే కొత్తగా మా వారు తెచ్చినటువంటి ఫోటో ఇద్దరికి 2 మాలలు కట్టానమాట. ఇంకా మేము ద్వాదశ జ్యోతిర్లింగం అనేటువంటి కాశీ, సోమనాథ్, ఉజ్జయిని, ఓంకారేశ్వరు, నాగేశ్వరు, కృష్ణేశ్వరు అవంతా తిరిగినప్పుడు నేను గమనించింది ఏంటంటే, అక్కడ ప్రతి ఒక్క ఈ శైవక్షేత్రాల్లో అంతా కూడా ఈ జిల్లేడు పూలతోటి మాలలు రకరకాలుగా కట్టారండి. ఇలా చేమంతులు, రోజలు వేసి కట్టారు. డైరెక్ట్గా ఏమి వాడకుండా ఒట్టి తెల్ల జల్లెడు పూలు అలాగే ఎర్ర జల్లెడు పూలతో కూడా శివునికి ఇష్టమని మాలలు కట్టి అమ్మేవాళ్ళు అనమాట. మేము అవి కొని అక్కడ మహాశివునికి సమర్పించాము. సో మేము కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను ఇలా మధ్య మధ్యలో రోజా పూలు, చేమంతులు వేసి ఇలా తయారు చేశాను. బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చినాయండి. ఇంకా మనము ఇంకొక రకం కూడా తయారు చేయొచ్చండి. అది నెక్స్ట్ వీక్ చేస్తాను. పెటల్స్ని మనం గిల్లేసి మధ్యలో రుద్రాక్షలాగా ఒక భాగం ఉంటుంది, దాంతో కూడా ఎక్కువ మంది తయారు చేస్తూ ఉంటారు అనమాట. మాలలు కుచ్చుతూ ఉంటారు. చూడండి 2 రకాల మాలలు ఎంత బాగున్నాయి కదా. మన దగ్గర పూలు తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా శివునికి, ఆంజనేయ స్వామికి, విఘ్నేశ్వర స్వామికి ఇలా మాలలు కుట్టి వేసుకోవచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.